నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పొగడకపోయినా పర్వాలా, ఎవరైనా సరే, ఎందుకంటే ఒకరి పొగడతల కోసం ఆయన పనిచేయడు కాబట్టి ఆయన పొగడకపోయినా పర్వాలా, కానీ విమర్శించడం కూడా ఒకందుకు మనకు మంచిది, వాళ్ళకి చెడ్డది. ఎందుకంటే ఆయన విమర్శించడంలో కూడా ఏం విమర్శిస్తున్నారో తెలుసా? ఆయన స్టైల్ ని వాళ్ళకి తెలియకుండా చాలా గొప్పగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి, ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ గారి హెయిర్ బర్త్డే వేడుకల్లో, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు, దేశవ్యాప్తంగా నిర్వహించారని వార్తలు వచ్చాయి కదా. ఆ వార్తలు ఇంకొక వార్త ఏంటో తెలుసా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి వెంట్రుకలు ఇచ్చారు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారి వెంట్రుకలు ఏ విధంగా ఇస్తారనే కదా మీరు అనేది. ఇచ్చారు. ఏ విధంగా అంటే డిప్ప కటింగ్ వేసుకున్న పవన్ కళ్యాణ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ని పాలసీ పరంగా విమర్శించడానికి ఏమీ లేక, ఏ ఆడపిల్ల మీదైనా అనవసరంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతిదీ అక్కడ కౌంట్ అవుతుంది. ఎందుకు ఈ మాట నేను ఓడి వాడానంటే, మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? పాలసీ పరంగా వెళ్ళొచ్చు కదా. పాలసీ పరంగా ఆయన విమర్శించడానికి మీ దగ్గర ఏమీ లేక కాళ్ళ గోర్లు ఇవి పట్టుకొని వేలాడుతున్నారు. ఆయన కాళ్ళు పట్టుకొని వేలాడుతున్నారా? మీ అందరికి అడ్డైన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఆయన విమర్శించందే మీకు నిద్రపోదు, మీకు నిద్ర కాదు. అక్కడ ఆయన పైన ఆయన అసలు ఊరుకోడు కదా. మీ బాధ మీది. ఆయన్ని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? ఎలాగో అధికారంలోకి రాలేరు, ఈ పవన్ కళ్యాణ్ తిట్టాలి. పవన్ కళ్యాణ్ తిట్టాలంటే అసలు నెగిటివ్ పాయింట్స్ ఏమి దొరకట్లా. జల్లెడు వేసుకొని తిరుగుతున్నారు. అయినా సరే ఎక్కడ దొరికే ప్రసక్తే లేదు అనుకుంటా. ప్రతి దాంట్లో ఆచి తూచిన అడుగులు వేస్తూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం గురించి చెప్పాలి కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు, ఇది మాట్లాడుకోవాలి కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా వారికి శిక్షణ. ఉద్యోగులు పనిచేస్తేనే కదా పనులన్నీ జరిగేది. వాళ్ళకి టెక్నాలజీ పరంగా మిగతా రాష్ట్రాల్లో ఇంకెక్కడైనా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద శిక్షణ ఇస్తేనే కదా వాళ్ళు పనిచేసేది అన్న ఉద్దేశంతో వాళ్ళకి సమర్థవంతంగా పనిచేసే విధంగా వారికి శిక్షణ ఇప్పిస్తున్నారట. దీని గురించి మాట్లాడాలి కదా. దీని గురించి మాట్లాడరు. గతంలో 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ పవన్ కళ్యాణ్ గారి చొరవతో 1వ స్థానంలో నిలిచింది. అసలు మాట్లాడుకోవాల్సింది ఇది. అసలు ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఇది. 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ పవన్ కళ్యాణ్ గారి చొరవతో 1వ స్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ ఆయన చేసినవి ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఒక్కొక్కటి చదివి వినిపిస్తా, వినే ఓపిక ఉంటే వినండి. ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ ఏమీ లేక ఆయన ఏమేం చేశారు అనే దాని మీద ఒకసారి మనం చదువుకుంటే, పల్లె పండుగ 1.0తో 4000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి గ్రామాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు అంటే ఆయనే. నెక్స్ట్ పల్లె పండుగ 2.0తో 8571 కిలోమీటర్ల కొత్త రోడ్లు, అలాగే 6787 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేసి గ్రామాలు నడిబొడ్డున ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? అభివృద్ధి పదం అనే పదాన్ని వినిపించారు. అంతేకాదు ట్రైబల్ ఏరియాలో రోడ్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఫాస్ట్ ట్రాక్ చేసి రిమోట్ విలేజ్ లకు కనెక్టివిటీ ఇచ్చింది కూడా ఆయనే. అవన్నీ మీకు తెలుసు, కానీ బయటకు చెప్పరు. చెప్తే ఒప్పుకోరు అన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే మీకు తెలిసింది ఏంటంటే అని నటిస్తున్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నారు అనేది మీ మనసులకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీకు మీ వెనక ఉండి అన్ని చెప్తున్నా మీ సాక్షికి కూడా తెలుసు. అయితే MGNREGS నిధులతో 41.12 లక్షల ఫ్యామిలీలకు ఉపాధి కల్పించారు. అంతేకాదు 4330 కోట్ల వేతనాలు ఇచ్చారు. ఇది ఆయన చేసే పనులు. ఇంకా ఆగలా, ఇంకా ఉన్నాయి. అదేంటంటే 22,500 మినీ గోకులాలను ఏర్పాటు చేశారు. 1.2 లక్షల ఫార్మ్ పాయింట్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చేశారు. చెప్పుకోనివి ఇంకా ఉన్నాయి. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి చాలా చేశారు. ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. ఇక నుంచి అయినా మారండి, మారి పద్ధతి ప్రకారం బతకండి అని చాలా మంది కాదు, ఫ్యాన్స్ అని మీరు అంటారు. ఫ్యాన్స్ కాదు, ఆయనకుంది ప్రజాభిమానం ఉంది. ప్రజలందరూ కూడా ఆయన వైపే ఉన్నారు. కాబట్టి ఇక ఆయనకు సంబంధించిన విషయాలు వదిలేసి మీ దారిలో మీరు ఉండండి, విమర్శించండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ జల్లెడ పట్టే కార్యక్రమంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడు, లేకపోతే జనసేన వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఆల్రెడీ మీరు అలా చూస్తున్నారని ఆయన మొన్నే పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. తేడా వస్తే తాట తీస్తా, ఎవరికైనా సరే నీ అనే తేడా ఏం లేదు, నేను కరెక్ట్ గా ఉన్నా మీరు కూడా కరెక్ట్ గా ఉండండి అంటూ. సో విమర్శించేటప్పుడు మీరు కూడా కరెక్ట్ గా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరి తరపున హెచ్చరిస్తున్నాను.